యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మరియు రాజపేట మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. సిద్దిపేట వైపు నుంచి రాజపేట మండలం బేగంపేట మీదుగా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాల్లోకి పులి ప్రవేశించినట్లు అడుగులు ఆనవాళ్ల ద్వారా గుర్తించారు. ఇవాళ ఉదయం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం శివార్లో పశువుల కొట్టంపై పులి దాడి చేసింది. ఒక లేగదూడను చంపేసి మరో దూడను అడవిలోకి ఎత్తుకెళ్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజపేట మండలం బేగంపేటలో నేల బాలకృష్ణ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలోని బురద పొలంలో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. జిల్లా అటవీ అధికారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. పులి సంచారాన్ని కనిపెట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో రైతులు పొలాల వద్దకు బావుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంటే అక్కడ ఇప్పుడు ఆ లేక కాడనే బేబీ పడుకుంటా అంటే దాన్ని తాడు పెట్టి కట్టేస్తాం కదా, కాలు పెడతాం కదా, చిన్న బేబీ అది దాన్ని కాలు పెట్టి కట్టేస్తాం. దాని తాడు కనపడుతున్నాడు. ఇగోంది ఆ తాడు ఆడు ఉంది, ఊడిపోయాడు. ఎన్ని కిలోలు ఉండొచ్చు ఇప్పుడు అంటే ఒకటి నా స్వెటర్ మర్చిపోయింది. స్వెటర్ తీసుకున్నా, స్వెటర్ దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఉన్న ఒక 15 నిమిషాలు ఉన్నా ఉండి నేను ఇంటికి మా డాడీ ఫోన్ చేయగానే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంక మార్నింగ్ మళ్ళీ సుమన్ మీరు ఎక్కడ ఉంటారు? అంటే ఈడ కట్టేసి ఊర్లో ఉంటారా? ఊరికి ఇబ్రాహీంపురం అంటే ఇలా ఖర్చు తీసుకున్నాం మరి ఒక 50 లెక్క గడ్డి కోసం, ఆవుల కోసం అని. గడ్డి కోసం అని ఇక్కడ తీసుకున్నాం. మాకు అంటే ల్యాండ్ లేదు, ఇక్కడ గడ్డి కోసం అని తీసుకుంటాం. ఇది ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ మధ్యలో ఒకవేళ వీలైనంత వరకు మీరు కూడా అంటే వీలైనంత వరకు